శ్రమ నెర్రగని జనముగా మోయాబులు మిగిలిపోయారు. ఈ పగటి వేళ నా ప్రశ్న ఏంటంటే, అసలు నాకు శ్రమలొద్దు పాస్టర్ గారు, నాకే బాధొద్దు, నా దేవుడు నిండుగా మెండుగా నన్ను ఆశీర్వదిస్తానే ఉండాలి. నేను అంటాను, చివరికి నిష్ట అష్ట దరిద్రుడిగా మారిపోతాం. నాకు ఈ సందర్భంలో గుర్తుకొస్తున్న ఒకే ఒక వ్యక్తి, సొలొమోన్ రాజు, కింగ్ ఆఫ్ సొలొమోన్. రాత్రంతా దేవుని దగ్గర గడిపితే దేవుడు ప్రత్యక్షమై అడుగుతాడు, ఏం కావాలి సొలొమోన్? ఒక అద్భుతమైన ప్రస్తావన తీసుకొస్తాడు, నాకు జ్ఞానం కావాలి, నీ ప్రజలను ఏలడానికి నాకు జ్ఞానం కావాలి. నువ్వు వెండి బంగారాన్ని కోరలేదు, జ్ఞానాన్ని కోరుతున్నావు కనుక బల మెచ్చి తిని భక్త, నీకు జ్ఞానమే కాదు సకల సమృద్ధిని ఇస్తానన్నాడు. అలా చెబుతుంటాడు, నీ జీవితంలో నాశనానికి ఏడబడకుండా ఉండాలంటే, నష్టానికి దిగజారకుండా ఉండాలంటే ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, గుర్రాలను పోగు చేసుకోవద్దు. ఈ రెండు విషయాల్లో జాగ్రత్త పడు. స్త్రీలను అధికంగా పెళ్లి చేసుకోవద్దు, గుర్రాలని రథాలని పోగు చేసుకోవద్దు అన్నాడు. విచిత్రం ఏంటంటే, దేవుని మందిరం స్థాపించబడిన తర్వాత, మందిర ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత, కంప్లీట్గా రాజు రాజ్య పరిపాలనలో నిమగ్నమైనప్పుడు, ఇతని మేధస్సును బట్టి, ఇతనుకున్న తెలివితేటను బట్టి, షేబా దేశపు రాణి, అన్య రాజులు సైతం ఈ సొలొమోను రాజు దగ్గరికి వచ్చి జ్ఞాన వాక్కులు వినడానికి ఇష్టపడేవాళ్ళు. అంత ప్రఖ్యాతిని ఘనతను దేవుడిచ్చాడు. చివరికి ఈ సొలొమోను రాజు చరిత్ర ఎలా ముగిసింది తెలుసా? దేవుడు అన్నారు, ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోవద్దంటే ఎక్కువ మంది పెళ్లి చేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే, దాదాపు 1000 మంది భార్యలను చేసుకున్నాడు. 700 మంది భార్యలు, 300 మంది ఒప్పతిలు, ఓవరాల్గా 1000 మంది. రాజుల మొదటి పుస్తకం 11వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చిన మీరు చదివితే ఎంత దారుణంగా మారిపోయాడో ఈ సొలొమోను రాజు మనకు ఆడ కనబడుద్ది. జాగ్రత్తనండి, సొలొమోను రాజ్య పరిపాలన యుద్ధాలు లేవు. దెర్ ఇస్ నో బ్యాటిల్, యుద్ధం లేదు, సమాధానమే. ఎవడు చూసినా కూడా రాజుతో సమాధానం పడిపోతున్నాడు, వాళ్ళ కూతురిని పెళ్లి చేస్తున్నాడు. అసలు నీలాంటి ఓడు అల్లుడిగా చెప్పుకుంటే చాలురా బాబు అని ఆ అన్యరాజు వస్తున్నాడు, సలం కొడుతున్నాడు, వెండి బంగారం ఎత్తున్నాడు, ఆఫర్గా కూతురించి కట్టబెడుతున్నాడు. అర్ధరాజ్యాలు రాసి ఇచ్చేస్తున్నారు. సొలొమోను పరిపాలన కాలంలో యుద్ధాలు లేవు, ఏ సమస్య లేదు, ఏ ఇబ్బంది లేదు. ఎలా మారాడయ్యి అంటే, ఒక రాజు అయి ఉండి సంతోషాన్ని అనుభవించాలని వ్యవసాయం చేశాడు. ఒక రాజు అయి ఉండి సంతోషం స్త్రీలలో ఉందని స్త్రీ వ్యామోహుడై కామతాప్తుడై 1000 మందిని చేసుకున్నాడు. దాంట్లో కూడా హ్యాపీనెస్ లేదు. ఈరోజు చాలా మంది స్త్రీలోనుగా మారుతున్నారు. జాగ్రత్తనండి, వ్యభిచార పాపంలో లేక లోక సంబంధమైన తాత్కాలిక సుఖాల్లో ఆనందాలు దాచబడి లేవు. అవి చివరికి విషాదంగా మారుతూ ఉన్నాయి. డబ్బు ఆనందం ఇవ్వలేదు. వ్యాపారం చేశాడు. మీరు ప్రసంగి పుస్తకం చదవండి, ఒక్క మాట తేల్చేశాడు, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థం అన్నాడు. నేను అంటాను, నీకు బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఒక్క ప్రసంగి గ్రంథం నీకు అర్థమైతే, నేను యవ్వనస్తులకు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క ప్రసంగి పుస్తకం నీకు కరెక్ట్గా అర్థమైతే నువ్వు మోరు మాట్లాడవు. నీ జీవిత కాలం అంతా బైబిల్ చేత పట్టుకొని మందిరానికి వచ్చేస్తావు అంతే. హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో అంత వివరణ ఉంది. మనం ఏ విషయాల్లో మంచి ఉందనుకున్నాం అన్ని చూశాడు సొలొమోన్. నిజం. ప్రసంగి పుస్తకం నేను ఛాలెంజ్ చేస్తున్న, ప్రసంగి పుస్తకం ఒక్కడ అర్థమైతే చాలు నీ జీవిత పరమార్థం అర్థమైపోద్ది. 12 రకాల వ్యర్థాల గురించి బైబిల్లో అక్కడ రాయబడి ఉంది. ప్రసంగి పుస్తకం 12 రకాల వ్యర్థాలు.
మనిషి ఏవైతే ఘనతగా ఇచ్చాడో అవన్నీ వ్యర్థమన్నాడు సొలొమోను. దాంట్లో సుఖం లేదన్నాడు. 12వ అధ్యాయంలోకి వచ్చేవాడు ప్రసంగి 12 వచ్చేవాడికి, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు. అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రసంగి గ్రంథం అర్థమైతే నేనంట దేవుని విడవని అంతే. ప్రాణాలను విడిచిపెడతావా కానీ దేవుని విడిచిపెట్టలేవు. అంత అద్భుతమైన విషయాలు ప్రసంగి పుస్తకంలో రాయబడ్డాయి. ఏదేమైనప్పటికీ ఈ సొలొమోను జీవితం తొంగి చూస్తే సుఖవంతమైన జీవితం, చివరికి పిచ్చోడైపోయాడు. ఏ దేశంలో అయితే ఉన్నతమైన రథాల మీద రాజుగా తిరిగారో అదే రాజ్య పరిపాలన ప్రాంతాల్లో పిచ్చోడై తిరిగాడు. చరిత్ర ఏం చెప్తుంది సార్? సొలొమోను పిచ్చోడై చచ్చిపోయాడు. పిచ్చోడైపోయాడండి. పిచ్చోడైపోయాడు. జ్ఞానం నిన్ను చెరుపుద్ది అన్న మాట అందుకనే చెప్పబడింది అనుకుంటా. జ్ఞానం అధిక విధి నిన్ను చెరుపుద్ది. జ్ఞానం నిన్ను చెరుపుద్ది ఎప్పుడు? అది వెక్కసమైనప్పుడు. అంటే తేనె తింటే ఆరోగ్యమే, కానీ తేనె ఎలా తినాలో ఆ రకంగా తింటేనే ఆరోగ్యం. తేనె నాకుతామా తాగుతామా? తాగు. అయ్యి బాబు తేనె అంత టేస్ట్గా ఉంటుంది, తాగు. మోషన్స్ కాదమ్మా, గుట్టుకుని ఆడేపోతాడు. 20 సంవత్సరాలు దేవుడు ఇరుగా లటకుని ఆడేపోతాడు, గుట్టుకుని పోతాడు. తేనె నాకాలి, బైబిల్లో ఉంది. తేనె నాకాలి, తాగకూడదు. తాగి మేమైపోతాం, సత్తం. అంతే. సుఖవంతమైన జీవితం నీ జీవితాన్ని నష్టపరుస్తుంది. క్రీస్తు కొరకు శ్రమ, క్రీస్తు కొరకు నింద గొప్ప భాగ్యంగా మోషే పాస్టర్ గారు ఎందుకు ఎంచాడు తెలుసా? శ్రమలలోనే దేవుడు మనల్ని ఆనందింపజేస్తాడు. హల్లెలూయా. బ్లర్గా చెబుతున్నారు, శ్రమల్లో నేను అతనికి తోడై ఉన్నానని చెప్పిన దేవుడు నీ కొరకు గవిని బయట శ్రమ పరచబడ్డాడు, సిలువకు అప్పగించబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, ఉమ్మేశారు, చెంపలు వాయించారు. నోరు తెరువలేదాయే ప్రభువా, నాకెందుకయ్యా ఈ కష్టాలు? ఉన్న కొద్దిపాటి జీవితాన్ని కొన్ని నువ్వు నాకేస్తుంటివి, ఈ బాధలేందయ్యా? చర్చికి వస్తే, గుడ్ ఫ్రైడే వస్తే నోరు తెరువలేదాయే ప్రేమ. తర్వాత నోరు తెరుతుంది ప్రేమ. ప్రభువా ఏందయ్యా ఈ బాధలు, ఏందయ్యా ఈ కష్టాలు? పండగ పూటే మా అబ్బాయి కాలు ఇరిగిందా, పండగ పూటే ఇలా జరిగిందా అని మళ్ళా దేవదోషం సున్నితంగా చేస్తారు కొంతమంది. దేవుడు కూడా సహాయం చేయలే. నేను అంటాను, కీడు వెనకాల మేలు దాచిపెట్టిన దేవుడు ఆయన. ఆమేన్. శ్రమ నొందుట, నిందలను నా బొంద చెప్పండి, నిందలను వందలుగా, శ్రమలను పరిశ్రమలుగా మార్చేస్తాడు. అంతే. శ్రమ నొందుట మనకు మేలు. గాడిదను కోరుకున్నాడు. మోయాబులో శ్రమ ఎరగని జనం గనక పక్క వాళ్ళు చాలా చీప్గా మాట్లాడుతున్నారు. ఆ చీప్ మెంటాలిటీ ఎందుకు వస్తుంది సార్? నీకు ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, అన్నీ నీ కాలు కాడికి వస్తున్నాయి, ఒక మంచి స్థాయిలోకి వచ్చావు, ఏ ఇబ్బంది లేదు, అంత అన్నీ సకాలంగా జరిగిపోతున్నాయి అనుకో, కొంతమంది చాలా చులకనగా ఆలోచిస్తాం. క్రైస్తవుడు ఎంతున్నా కూడా ఏమీ లేనట్టుగానే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతున్నా కూడా కొంచెం డబ్బులు వచ్చినాయి అనుకోండి, అయ్యారు మా ఆడలకి 2 లక్షలు పెట్టి ఏం చేసా, నెక్లెస్ చేయించా, మొన్న వేసుకొచ్చింది చూడలేదే, ఆ మూసిమాయం పిల్లకడు మా అనుకున్నాడు బాబోయ్, అయ్యి బాబు మురిసిపోదు. అసలు ఆనందం మామూలు కాదు. బంగారం నుంచి పుట్టుకొచ్చే ప్రేమ అది, దాంతోనే కరిగిపోతుంది. అమ్మా నేనంటాను, ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఎట్లా ఉండాలి అంటే, అన్నీ ఉన్నాకట బరి చెబుతున్నారు మీరు,
ఈ బలి వస్తాయి, మనకి వాక్యం రాదు కానీ ఈ బలి వస్తాయి. అన్నీ ఉన్నాకు ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుద్దంట, ఎందుకు ఊడిపడ్డానికి, అంతకుమించి ఏం లేదు. అన్నీ ఉన్నాకు అంతే. ఎంత ఆశీర్వాదం ఉన్నా ఏమీ లేనట్టుగానే మనం ఉండగలిగితే ఒక యోబులాగా దేవుని స్తుతించగలుగుతాం. శ్రమ నొందుట యోబుకు మేలయ్యింది. అందుకనే యోబు 23:10 చూస్తే ఆ మాట చదువు ముగిస్తాను. యోబు 23:10. ఆయనను శోధించిన తర్వాత నేను శుద్ధ సువర్ణ వలె మారుతాను. గట్టిగా చమలు కొడుతూ హల్లెలూయా. శోధించబడిన పిమ్మట నేను శుద్ధ సువర్ణ వలె మారుతాను. యేసన్న గారు వాళ్ళ చర్చిలో కరెంట్ వైర్ కట్ చేసిపోయాడు. డబ్బులు కట్టలేదని కరెంట్ వైర్ కట్ చేసి వెళ్ళిపోయాడండి. ₹1 అయితే ఇవ్వడు కాడ. ఆ టైంలో ఒకడో ఏం ప్రసంగం తెలుసా, యేసన్న గారు చచ్చిపోయాడా, ఇదే యేసన్న గారు చచ్చిపోయాడని ప్రసారం చేస్తే, ఆ టైంలో ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినప్పుడు లేవుగా, అంత డెవలప్మెంట్ లేదులే. యేసన్న గారు చచ్చిపోయాడని చెబితే ఓరు నా ఆడ జరిగిందా వాము అని చెప్పేసి లపోతి మనం వస్తారా అన్న, ఆ దుర్మార్గుడే చచ్చిపోయాడని చెప్పాను అన్న. ఏం కాలేదు అన్న, ఏం లేదు రాబాయ్, కొంచెం నీరసంగా ఉందిలే, వాడు దాన్ని తేడా చేసేయడామని. అరే బాధ అనిపిస్తుంది, ఒకడొకడు వస్తున్నాడు, సర్లే అన్న పాతం చేస్తే సంద పెట్టిపోతాడు. అర్థం చేసుకోండి, కాను పెట్టిపోతాడు. వదిలేరా వచ్చాగా తీసుకుని, లేదు కదా ఉంచుకోరన్నా అని పెట్టిపోతాడు. ఇంకొకడు వస్తాడు, అన్న చచ్చిపోయాడని చెప్పారన్నా, అది వినబడి నాకు మళ్ళీ బాధ అనిపించదన్నా, అరే కనపడుతున్నా ఎవరా, నీ ఏడుపు సత్తారా, నేను నీకు దండం పెడతా. ఆడు ఏదంటే నువ్వేందిరా అన్నిసార్లు చెబుతా నీకు, సరేనా పాతం చేయరా చెప్పి పాతం చేసుకొని కాను వద్దురా తీసుకున్నా. ఓ పక్కన బాధపడుతున్నాడు యేసన్న గారు, ఏందిరా కరెంటు కట్ చేసిపోయాడని బాధలో ఉంటే ఈడు ఏక నన్నే కట్ చేశాడు అని బాధపడుతుంటే, ప్రభు ఏంది ఆయన ఒక తండ్రితోటి ఈ బాధలు, కరెంటు పోయింది నేను బాధపడుతుంటే వీళ్ళు వచ్చి అనేది వచ్చి అవుతున్నారని. ఏజనా అది నీకు మేలుగా మారుతుంది చూసావంటే, ఏందయ్యా అంటే, వచ్చినోడు ఊహం పోతున్నాడా, పెట్టిపోతున్నాడుగా, నువ్వు కరెంటు డబ్బులు మొత్తాడు వస్తాయి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వచ్చినాడు పెట్టిపోతున్నాడు. లెక్క పెడితే ఎంత బిల్లు అంత బిల్లు డబ్బులు వచ్చినాయండి. ఫోన్ చేసి అన్నీ వాడిని పిలిపించి హెల్పర్ని డబ్బులు కట్టాడు, మర్యాద కరెంట్ తనిసిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సైతానగాడు ఏదో అనుకున్నాడు కానీ యేసయ్య ఇంకేదో చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అద్భుత దేవుడు అండి. నిందలను వందలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఇది చూస్తే నాకు అర్థమైంది, నిందలను మార్చేస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగు. అంతేగాని నన్ను నిందించా, అయ్యగారు అందన్నాడు, నన్ను నిందించు అందరం వస్తాయి అని కావాలని ఎంచుకున్నారు. అట్టే ఎంచుకుంటూ వచ్చేవి కాదు, పనికి మళ్ళీ పని చేసిన నిందలు వచ్చేవి కాదు. క్రీస్తు కొరకు నిందించబడ్డ మనకి భాగ్యం. అట్టి జ్ఞానం దేవుడు ఇచ్చును గాక.